మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గం కేంద్రంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఆదివారం మండల కేంద్రంలో పలు ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఆర్టీసీ బస్టాండ్, దాని ముందే ఉన్న అంగడి ప్రదేశం, పోలీస్ స్టేషన్ భవనం, మునుగోడు ఎస్సీ బాలుర వసతి గృహ భవనం, ఒకే చోట అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండేలాగా వాటిని అవసరమయ్యే స్థలం అన్నిటినీ కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండే విధంగా మార్పులు చేయాలని, వెజ్, నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఒకే ప్రదేశంలో ఉండాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల భవన నిర్మాణాలు జరగాలన్నారు. అలాగే డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ లాంటి కళాశాలలు ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేసుకోవాలని తన ఆలోచనలను మండల నాయకులకు వివరించారు. నియోజకవర్గ కేంద్రంగా ఉన్న మునుగోడు పట్టణాన్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎమ్మెల్యే ముందుకు వెళ్తున్నారు. దాంట్లో భాగంగానే మునుగోడు నియోజకవర్గ కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయడానికి వాటికి కావాల్సిన ప్రపోజల్స్ని తొందరలోనే తెప్పించుకుని ప్రభుత్వం ద్వారా మున్సిపాలిటీ కేంద్రంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మునుగోడు నియోజకవర్గాన్ని భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని తన విజన్ను మునుగోడు మండల ముఖ్య నాయకులకు వివరించడంతో గౌరవ శాసనసభ్యులు చిత్తశుద్ధికి మునుగోడు మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మొత్తం మార్కెట్కి వస్తుంది సార్. ఇది సూపర్ మొత్తం అన్ని మారే మునుగోడ్ల అన్ని ఐటమ్స్ ఇక్కడనే దొరుకుతుంది కూడా. 250 మంది నీటికి వస్తుంది. నువ్వు ఉన్నదంటే గంట బాగా పడుతుంది. పెట్టినా 5 రూపాయలు పోయొచ్చిన